దేశమంతా జెండా వందనం పండుగను ఫుల్ జోస్తో జరుపుకున్నారు. చూసే ఉంటారు మీరు సుత. అంతటా 3 రంగుల జెండాలు రెపరెపలాడినాయి. ప్రధానమంత్రి ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగరేసి పెద్ద స్పీచ్ ఇచ్చిండు. రాష్ట్రాల సుత ముఖ్యమంత్రులు జెండా వందనం చేసిళ్ళు. అయితే అక్కడక్కడ కొన్ని విశేషాలు సుత అవపడ్డాయి. అవేందో చూద్దాం పాండ్రి. అది విహెచ్ కాక జోర్ మీద ఉన్నాడు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ వయసులో సుత ఎంత హుషారుగా స్టెప్పులు వేస్తున్నాడు చూస్తున్నారా అనుల్లా. కామారెడ్డి జిల్లాల ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఇండిపెండెన్స్ డే ఉత్సవాలకు హాజరైన విహెచ్ కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆడవిల్లలతోని కలిసి ఫుల్ జోష్ తోని స్టెప్పులు వేసిండు. ఆయన డాన్స్ చూసి మస్తు ఎంజాయ్ చేసిండ్లు అక్కడ ఉన్నోళ్ళు. కాక రూటే వేరు అని నవ్వుకున్నారు. చెన్నై మెరీనా బీచ్ లో జరిగిన కార్యక్రమంలోనైతే సీఎం విజయ్ కంటే హీరోయిన్ త్రిషానే బాగా హైలైట్ అయింది. సీఎం తల్లిదండ్రుల పక్కకే ఆమెకు సుత సీట్ వేసిండ్లు. ఇక విజయ్ జీబు మీద నిల్చొని సెల్యూట్ చేసుకుంటా పోతుంటే త్రిష కూడా విజయ్ కి సెల్యూట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో గిర్ర గిర్ర తిరుగుతున్నది. అగో అదేందో తెలుసు కదా, దుబాయ్లుండే బుర్జు ఖలీఫా దునియా మొత్తంలా అన్నిటికంటే ఎత్తైన బిల్డింగు. ఆగో దాన్ని మన జెండాలో ఉండే 3 రంగులతోని సజాయించి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని మనకు గ్రీటింగ్స్ చెప్పింది అక్కడి గవర్నమెంట్. జోర్దారు ఉన్నది కదా అట్లా చూస్తుంటే. మిలిటరీ డ్రెస్ లా ముద్దొస్తున్న ఈ బుజ్జి ఏమంటున్నదో ఇనుండి ఫస్ట్. ఇన్నరానుల్లా. ఇండిపెండెన్స్ డే రోజు ఈ పాపకు వాళ్ళ డాడీ సోల్జర్ డ్రెస్ వేసిండు. ఇక మరి సోల్జర్ అంటే టెర్రరిస్టులను ఖతం చేయాలి కదా. అగో అదే ముచ్చట పట్టుకున్నది బుజ్జి. నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక టెర్రరిస్ట్ కావాలి అని ఏడుస్తున్నది. టెర్రరిస్ట్ ఎందుకు తల్లి అంటే, ఇప్పుడు నేను సోల్జర్ని కాబట్టి ఆ టెర్రరిస్టును ఏసేస్తా అని ముద్దుగా ఏడుస్తుంటే వాళ్ళ నాన్నకే కాదు ఈ వీడియో చూసినోళ్ళు సుత మస్తు నవ్వుకుంటున్నారు. క్యారెక్టర్ లా బాగా ఇన్వాల్వ్ అయింది చిట్టి తల్లి అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇగో ఇక్కడ ఇంకో చిట్టి తల్లిని చూడుండ్రి. వాళ్ళ స్కూల్లో జెండా ఎగరేసి జనగణమన వాడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని ఎట్లా లీనమైపోయిందో చూస్తుంటే ముద్దొస్తున్నది కదా నుల్లా. అంత అయిపోయేదా ఇంకా ఒక్కసారి కూడా కళ్ళు తెరవలే. ఇక ఇప్పుడు ఈ వీడియో సుతా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది.